హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరు ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా 200% కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా షార్ట్గా ఉంటుంది వీడియో కాబట్టి. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే, మన ప్రభాస్ అన్న మూవీ 8 డేస్లో ఎంత కలెక్షన్ చేసిందో మనం మాట్లాడుకోవాలి అని అంటే, అసలు నిజంగా హిందీలో సూపర్గా కలెక్షన్స్ చేస్తుంది, నైజాంలో సూపర్గా కలెక్షన్స్ చేస్తుంది. అంటే ఎవ్రీ స్టేట్లో మనకు సూపర్ 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 కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి. మనం 8th డే కలెక్షన్స్ అనేది మనం మాట్లాడుకునేటట్టయితే, అంటే మనకు ఆన్లైన్లో కానీ ఆల్రెడీ థియేటర్స్లో బుకింగ్లో కానీ అన్నింటి ద్వారా మనము లెక్కలు వేసుకొని నేను మీకు ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనకు అసలు ఎంత సూపర్ హిట్ అయింది మూవీ అనేది మనకి కలెక్షన్స్ చూస్తేనే మనకైతే ఈజీ అంటే ఈజీగా అర్థమైపోతుంది. స్టార్టింగ్లో నేనేమనుకున్నా అంటే ఒక 1500 కోట్లు వస్తుంది కావచ్చు సినిమాకి ఓవరాల్గా అని అనుకున్నాను. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అని తెలిసిపోయింది. 1500 కోట్లు మనకు జస్ట్ ఒక 10 days 15 days లోపే వస్తాయి. 1 monthలో 3000 crores వరకు వస్తాయి అనేది అయితే మనకైతే ఇప్పుడైతే నాకు క్లారిటీ అయితే వచ్చేసింది. నిజంగా ప్రభాస్ అన్న నెక్స్ట్ సినిమా నుంచి వెళ్ళి వేరే దేశాలలో కూడా ప్రభాస్ అన్న క్రేజ్కి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ప్రతి కంట్రీలో, రష్యాలో కూడా ఈ కంట్రీస్లో మన ప్రభాస్ అన్న క్రేజ్కి అక్కడ కూడా కట్అవుట్లు పెడతారు, అక్కడ కూడా బ్యానర్లు కడతారు, అక్కడ కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు థియేటర్లో చూసుకుంటూ అని నాకైతే అర్థమైంది. అండ్ కొన్ని కంట్రీస్లో కూడా ప్రభాస్ అన్న బ్యానర్స్ అయితే అక్కడ కట్టారు, అంటే ఫ్యాన్స్ టైప్లో. అంటే ఒకసారి అర్థం చేసుకోండి ప్రభాస్ అన్న క్రేజ్, ప్రభాస్ అన్న రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు మన తెలుగు ఇండస్ట్రీని పోవడము, అంటే ప్రభాస్ అన్నను పోవడము, ప్రభాస్ అన్న వల్ల అసలు తెలుగు ఇండస్ట్రీ ఇంత సూపర్గా ఉంది అని ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి నలుమూలలా వెళ్ళిపోయింది ప్రభాస్ అన్న కల్కి సినిమా ప్రభాస్ అన్న వల్ల అని చెప్పడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం కలెక్షన్స్ అయితే మనం మాట్లాడుకుందాం. 8 daysలో మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 805 or 810 crores ఎబోనే ఉంది, మనకు తక్కువలో లేదు. 810 crores ఎబోలోనే మనకైతే కలెక్షన్స్ అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి 8 daysలో. ఒక్కసారి మీరు అందరూ 200% మళ్ళీ ఇంకొకసారి సినిమా చూస్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.